నెల్లూరు లీగల్ ఒపీనర్ ఫర్ విక్టమ్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఫౌండర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్గా హుస్సేన్ బి షేక్, నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా దిల్షా షేక్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ లేదా స్వప్న ఆశా నమతలను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కారుణ్య, ట్రెజరర్ సత్యనారాయణ, అడ్మిన్ సుహానా తదితరులు పాల్గొన్నారు. కోసం విక్టిమ్స్ అనబడే వారి కోసం 2016 నుంచి ప్రయత్నం చేస్తూ 2019 సంవత్సరంలో ఒక రిజిస్టర్డ్ బాడీగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ చేత గుర్తింపబడి సేవలు అందిస్తున్నటువంటి న్యాయ సలహాలు మరియు సంక్షేమ నిమిత్తం పనిచేసేటువంటి సంస్థగా, ఒక ట్రస్ట్గా లీగల్ ఒపీనర్ ఫర్ విక్టిమ్ ఎంపవర్మెంట్ పనిచేస్తూ ఉంది. అయితే ఈ రోజున ఈ సంస్థ ఆంధ్ర రాష్ట్రం మొత్తమే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళలో కూడా మా యొక్క సేవలు అందించే దాంట్లో ప్రయత్నం జరుగుతూ ఉంది, పనులు జరుగుతున్నాయి. అయితే ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా పనిచేయాలి అంటే వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని ముందుకు తీసుకున్నటువంటి ఆర్గనైజర్స్ చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో మాకు కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశాం. గతంలో వాళ్ళందరూ పనిచేయడం వల్లే ఇన్ని రాష్ట్రాల్లో మేము సర్వీసులు ఇవ్వగలుగుతున్నాం. అయితే వీటిని ఇంకా కొంచెం బలోపేతం చేసేటువంటి ఉద్దేశంతో, సగటు మనిషికి న్యాయం జరిగేలా న్యాయ సేవలు అందించాలంటే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా అడ్వకేట్ ప్యానల్స్ని ఏర్పాటు చేశామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని జిల్లాల నుంచి అడ్వకేట్లు ముందుకొచ్చి న్యాయ సలహాలు, సూచనలే కాకుండా న్యాయపరమైనటువంటి విషయాల్లో బాధితులకు అండగా నిలిచేటువంటి ఈ అడ్వకేట్ ప్యానల్ని మేము ఏర్పాటు చేశాం. సో దానికి సపోర్టుగానే ప్రతి జిల్లాలో కూడా లీగల్ సెల్స్, అంటే మనిషి తనకున్నటువంటి ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితులకు వచ్చినప్పుడు ఆ బాధితుడికి ఒక మార్గాన్ని సూచించాలంటే ఖచ్చితమైనటువంటి ఒక సలహా అవసరమవుతుంది, దానికి ఒక మార్గం అవసరమవుతుంది. అలాంటి మార్గాన్ని సూచించే దిశగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే లీగల్ సెల్స్, అంటే దీంట్లో బాధితుడు తన యొక్క బాధని కానీ, నష్టాన్ని కానీ, కష్టాన్ని కానీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్ళ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా స్వీకరించిన తర్వాత చట్టపరమైనటువంటి పరిధిలో పనిచేస్తూ న్యాయపరంగా ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు సహాయ సహకారాలు అందించడమే ఈ యొక్క లవ్ ట్రస్ట్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే పనిచేస్తున్నాం. సో నూతన కార్యవర్గాన్ని కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే హుస్సేన్ బి షేక్ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కోఆర్డినేటర్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కొత్త డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా దిల్షాద్ గారిని తీసుకోవడం జరిగింది. వీరికి సహకారంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా స్వప్న గారు, ఆశా గారు తదితరులు పాల్గొని వాళ్ళు కూడా సహకారాలు అందిస్తున్నారు. సో ఈ వీళ్ళని మనం ఈరోజు మన ట్రస్ట్ బాడీకి సంబంధించిన లీగల్ సెల్స్కి రిక్రూట్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తున్న శుభ సందర్భంగా ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి వాళ్ళ యొక్క బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తారని ఆశిస్తూ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీగల్ ఎయిడ్ అనేది ఉచితంగానే ఇవ్వాలనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. లీగల్ ఎయిడ్ అంటే ఏ విధమైనటువంటి ఛార్జ్ లేకుండా కేవలం ఒక మాట సాయమే అది. కానీ దానికి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి సో అలాంటి సర్వీస్ అన్నిటినీ కూడా గత 4-5 సంవత్సరాలకు మనం ఇస్తున్నాము. అది కొనసాగుతూనే ఉంటుంది, అదేం మారదు. కానీ లీగల్ ఎయిడ్ని ఉచిత లీగల్ సర్వీసెస్గా ఊహించొద్దండి, అది మా రిక్వెస్ట్. ఈ సంస్థ రిజిస్టర్డ్ అయిన తర్వాత నుంచి మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. అందులో ఇప్పటి వరకు రిజిస్టర్డ్గా అవి జరిగినవి 127 కేసులు మేము చేసాం. కేసెస్ పరంగా అంటే ఖచ్చితంగా కేసుల్ని ఫైల్ చేసి నడిపించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వాటిని మాత్రం రిజిస్టర్ చేస్తున్నాం. లేదా కొన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా, అంటే కక్షదారుల యొక్క సానుకూల స్పందన ద్వారా ఆర్బిట్రేషన్ పరిధిలో తీసుకొని, అంటే మీకు తెలియదు ఏం కాదు, రాజీయే రాజమార్గం అనేది హైకోర్టు నినాదంలో కూడా ఉంది. సో కక్షదారులు అనేవాళ్ళు రాజీ పడగలిగితే చాలా వరకు లోక్ అదాలత్ పనిచేస్తుంది కూడా ఇలాంటి విషయాల మీదనే.
అందరికీ నమస్కారము. మెయిన్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయ్ సార్ గారు, మా చైర్మన్ ఫౌండర్ గారు విజయ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సిఓ గారు, మా కారుణ్య మేడం గారు, సత్య సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నాకు ఈ కొత్తగా నాకు లీగల్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు. కానీ రాష్ట్రానికి ఇవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. కానీ ఈ ట్రస్ట్లో నా చేతనైన సహాయం ఖచ్చితంగా నేను ఎటువంటి పరిస్థితిలో నేను చేస్తానని మా చైర్మన్ సార్ విజయ్ కుమార్ సార్ గారికి మరియు సిఇఓ మేడం అయినటువంటి కారుణ్య మేడం గారికి మరియు ఇతరులు వేదిక అనేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సో నేను ఈ ఫీల్డ్లోకి రావడం ఫస్ట్ టైం ఇది. సో దీన్ని సార్ నాకు ఇచ్చినటువంటి బాధ్యతలని నేను హృదయపూర్వకంగా ఎంతో నమ్మకంతో చేస్తానని హామీ చేస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.